అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 263 విరాట్ పెట్టిన కండిషన్. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ నుండి తప్పించుకునే ప్రాసెస్లో అనసూయ దగ్గరికి వెళ్ళిన రాజేంద్ర వర్మ ఆమెకు అసలు విషయం చెప్పి తనను కాపాడమని రిక్వెస్ట్ చేశాడు. తన కొడుకు మీద అటాక్ చేసి కాపాడమని తన దగ్గరికి ధైర్యంగా వచ్చిన అతని ప్రవర్తనకి కోపంతో ఊగిపోయిన అనసూయ అతని అభ్యర్థనను నిర్మోహమాటంగా తిరస్కరించింది. అదంతా హాస్ని కోసం చేశానని ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించిన రాజేంద్రవర్మకు ఆమె నిరాకరణతో బలమైన ఎదురుదెబ్బ తగిలింది. ఆమె ముందు నటించి ఉపయోగం లేదని బెదిరింపుల్లోకి దిగి హాస్నికి జరిగిన అపోషన్ గురించి విరాట్కి నిజం చెప్పేస్తానని ఆమెకు బ్లాక్మెయిల్ చేశాడు. అతని తప్పుకు శిక్ష పడాలని అనసూయ ప్రయత్నించినప్పటికీ ఎలాంటి లాభం లేకపోవడంతో అతను చెప్పిన దానికి తప్పనిసరి పరిస్థితుల్లో తలవంచింది. అందులో భాగంగా ఆఫీస్లో ఉన్న విరాట్కి కాల్ చేసి డిన్నర్ చేయడానికి రమ్మని ఆహ్వానించింది. భోజనం ముగిసిన తర్వాత సోఫాలో తీరిగా కూర్చున్న విరాట్తో ఆ విషయం మాట్లాడడానికి సిద్ధపడింది. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది విరాట్? తలనొప్పి లాంటి ఇతర సమస్యలు ఏమైనా వస్తున్నాయా? రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్నావా అని టాపిక్ మొదలుపెట్టింది. ఐఎమ్ ఫైన్ మామ్. నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంత సడన్గా డిన్నర్ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏంటి అని సూటిగా ప్రశ్నించాడు విరాట్. ఆ ప్రశ్నకి హర్ట్ అయినట్టుగా ముఖం పెట్టి, నువ్వు నా కన్న కొడుకు విరాట్, నీతో కలిసి డిన్నర్ చేయడానికి కూడా కారణం కావాలా అని బాధపడినట్లు నటించింది అనసూయ. అలాగని నేను అనలేదు మామ్. ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్. ఈ సమయంలో తనని ప్యాలెస్లో ఒంటరిగా వదిలేసి ఇక్కడికి రావడం నాకు కరెక్ట్ కాదనిపించింది. కానీ పిలిచింది మీరు కాబట్టి తప్పక వచ్చాను. ఇందాకటి నుండి ఏదో మాట్లాడాలని ప్రయత్నించి ఆగిపోతున్న మీ బిహేవియర్కి అనుమానం వచ్చి అసలు మ్యాటర్లోకి వచ్చేశాను. అయినా కనుసైగతో సామ్రాజ్యాన్ని శాసించగల మీ కొడుకు మీ ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేడని మీరు అనుకుంటున్నారా అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అతని చూపులోని తీవ్రతకు తడబడిన అనసూయ ఇక ఆలస్యం చేయడం అనవసరమని భావించి, నువ్వు రాజేంద్రవర్మ డ్రైవర్ను బంధించావా అని అడిగింది. అవును, కానీ ఆ విషయంలో మీకు సంబంధం ఏంటి? అతను చేసిన పనిని సపోర్ట్ చేస్తున్నారా అని సీరియస్గా అడిగాడు విరాట్. ఈరోజు మధ్యాహ్నం రాజేంద్రవర్మ నా దగ్గరికి వచ్చాడు. అతను చేసిన తప్పును ఒప్పుకోమని నా కాళ్ళ మీద పడ్డాడు. మొదట అతను చేసిన పనికి కోపం వచ్చింది, కానీ ఎలాంటి పరిస్థితుల్లో చేశాడో తెలిసి తర్వాత కన్విన్స్ అయ్యాను. నిజానికి అటాక్ ప్లాన్ చేసింది హాస్ని మీద. పొరపాటున అందులో నువ్వు ఇరుక్కున్నావు. అసలు ఇదంతా నీ మంచి కోసమే చేశాడు. ఒక మోసగత్తె కోసం ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకొని నరకయాతన అనుభవిస్తున్నావని బాధపడ్డాడు. ఆమెను అడ్డు తప్పిస్తే నువ్వు సుఖపడతావన్న ఉద్దేశంతో ఇదంతా చేశాడు. ఆ కారణంగానే అతను చేసిన పని తప్పైనప్పటికీ అందులో ఉద్దేశం అర్థం చేసుకొని సపోర్ట్ చేయడానికి సిద్ధపడ్డాను. నువ్వు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అతని డ్రైవర్ని విడిచిపెట్టు. పాపం, అతని గురించి రాజేంద్రవర్మ చాలా కంగారు పడుతున్నాడు అని తన అభిప్రాయం చెప్పే నెపంతో అసలు విషయం బయటపెట్టింది అనసూయ. ఆమె నోటితో నుండి బయటకు వస్తున్న ఒక్కొక్క మాటకి అతని గుండెల్లో ఆవేశం ఉప్పొంగింది. కానీ అది బయటపెట్టే సమయం కాదని అతి కష్టంగా పిడికిలు బిగించుకొని కంట్రోల్ చేస్తూ ఆమె చెప్తున్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చున్నాడు విరాట్. మీరు చెప్పాల్సింది అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా అని సూటిగా అడిగిన విరాట్ ప్రశ్నకి, నా మాటలకు నీకు కోపం రావడం సహజం, కానీ నువ్వు నా కన్న కొడుకువే. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. ఎంతైనా రాజేంద్రవర్మ నీ తండ్రికి తోబుట్టువు. నీ మంచి కోరి చేసిన పొరపాటుకు అతన్ని శిక్షించడం భావ్యం కాదు కదా. నా కొడుకు తప్పు చేయకూడదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాను ఆ డ్రైవర్ని వదిలి అని తను చేస్తున్న పనిని సమర్థించుకుంది అనసూయ. ఒక నిట్టూర్పు విడిచి, మీరు అడిగిన దానికి నేను ఒప్పుకోవాలంటే నా కండిషన్ మీరు యాక్సెప్ట్ చేయాలి. అందుకు సిద్ధమేనా అని అడిగాడు విరాట్. కొడుకు తన మాటలకు సులువుగా కన్విన్స్ అవుతాడని భావించిని ఆమెకు అతని నుండి వచ్చిన రియాక్షన్కి నిర్ఘాంతపోయేలా చేసింది. కానీ అతని కండిషన్కు ఒప్పుకోవడం మినహా మరొక మార్గం లేదని తెలియడంతో అందుకు అంగీకరించింది. ఇంతకీ కండిషన్ అంటే చెప్పు విరాట్, అందుకు నేను అతన్ని ఒప్పుకునేలా చేస్తాను అని అడిగింది అనసూయ. మై కండిషన్ ఈజ్ సో సింపుల్. రుద్రమణి ఎంపైర్లో అతనికున్న షేర్స్ అన్నిటినీ నాకు రాసిచ్చేయాలి. ఇక నుండి అతనికి ఈ కంపెనీలో ఎలాంటి సంబంధం ఉండకూడదు. నా వారసత్వం అని వంక పెట్టుకొని అతని ఫ్యామిలీ ఎవరూ అడ్డు రాకూడదు. అందుకు అతని సంతానం కూడా ఒప్పుకోమని సంతకం చేస్తే అతని డ్రైవర్ని విడిచిపెట్టాను అని స్పష్టంగా చెప్పాడు విరాట్. వాట్? అదెలా కుదురుతుంది విరాట్? మీ బాబాయ్ కంపెనీలో లేకపోయినా అతని పిల్లలకి వారసత్వం హక్కు లభిస్తుందని మీ తాతయ్య ఎప్పుడో వీలునామా రాశారు. ఇప్పుడు ఆ వీలునామాకి ఎదురు వెళ్తావా? ఇది చాలా అన్యాయం కదా అని కోపంగా అడిగింది అనసూయ. ఆ విషయం గురించి మీరు మాట్లాడడంతో నవ్వు వస్తుంది మామ్. మీరు చెప్పే న్యాయం అంతా మీ విషయంలోనే వర్తిస్తుందా? నిర్దాక్షిణ్యంగా నా మీద యాక్సిడెంట్ ప్లాన్ చేసినప్పుడు గుర్తుకు రాలేదా? మీరు చెప్పిన స్టోరీ ప్రకారం నేను హాస్నికి విడాకులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అదంతా చేయాల్సిన అవసరం ఏముంది? నన్ను ఎదిరించేంత శక్తి హాస్నికి ఉందని మీ ఉద్దేశమా
అసలు మీరు చెప్పిన కారణం నమ్మశక్యంగా ఉందా? ఆమె ఇక్కడ ఉన్నప్పుడు అటాక్ ప్లాన్ చేయడానికి మీకు ఒక్క అవకాశం కూడా దొరకలేదా? మారుమూర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. ఈ కథలన్నీ చిన్నపిల్లలకి చెప్పండి, నమ్ముతారు. నేను మీ కంటికి అంత వెర్రివెంగలప్పలా కనిపిస్తున్నానా? ఇక చెప్పేది ఏమీ లేదు. నా కండిషన్కి ఒప్పుకుంటే అతని డ్రైవర్ని విడిచిపెడతాను, లేదంటే లేదు. చాయిస్ ఈజ్ యువర్స్ మామ్ అని నిర్మోహమాటంగా చెప్పి అక్కడి నుండి బయటకు నడిచాడు విరాట్. ఆ క్షణం అతనికి చాలా అసహనంగా ఉంది. తనను చంపడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్న బాబాయిని కాపాడమని తన తల్లి అడగటం అతను జీర్ణించుకోలేకపోయాడు. హాస్ని విషయంలో ప్రతి చిన్నదానికి వేలెత్తి చూపించే, అనుమానించే అతని తల్లి బాబాయ్ విషయంలో ఇంత పక్షపాతం ఎందుకు చూపిస్తోందో అతనికి అర్థం కాలేదు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన ప్రతి విషయం అబద్ధమేమోనని తన మనసుకి బలంగా అనిపిస్తూ ఉంటే రాజేంద్రవర్మ సంగతి వీలైనంత తొందరగా తేల్చి ఆ తర్వాత గతం గురించి పూర్తిగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. విరాట్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపటి వరకు అనసూయ తేరుకోలేకపోయింది. తన కొడుకులో అంతటి క్రూరత్వం, కఠినత్వం ఉందని ఊహించని ఆమె కంగుతిన్నది. అతన్ని అర్థం చేసుకోవడం తనకు అసాధ్యమైన విషయమని మరొకసారి నిరూపణ అవ్వడంతో నిస్సాయంగా కూర్చుంది. ఈ విషయం చెప్తే రాజేంద్రవర్మ ఎలా రియాక్ట్ అవుతాడో, ఇంకెన్ని పేచీలు తెచ్చి పెడతాడో అని ఆమెకు భయం పుట్టింది. కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదు కాబట్టి అతనికి కాల్ చేసి విరాట్ పెట్టిన కండిషన్ గురించి వివరంగా చెప్పింది. నా ప్రయత్నం నేను చేశాను రాజేంద్ర, ఇంతకు మించి నా చేతుల్లో కూడా ఏమీ లేదు. ఈ కండిషన్ నీకు ఇష్టం లేకపోతే నీకు నచ్చింది చేసుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ విషయం అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసినా నేనేం చేయలేను అని చెప్పింది. ఆమె చెప్పింది వినడంతోనే రాజేంద్రవర్మ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మీ తల్లి కొడుకుల ప్లాన్ చాలా బాగుంది వదినా. నా మీద అనవసరమైన అడబండాలు వేసి నా డ్రైవర్ని బంధించి నా షేర్స్ మొత్తం రాయించుకోవాలని ప్లాన్ చేశారా? ఎప్పటి నుండి నా ఆస్తి మీద కన్నేశారు. నాకు, నా వారసులకు ఎలాంటి హక్కు లేదంటే మీ ఉద్దేశం ఏంటి? మీ కండిషన్కి ఒప్పుకునేంత పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను ఊరుకోను. ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతానో నాకు బాగా తెలుసు అని ఆవేశంగా అరిచాడు. అతని మాటలకి కోపం వచ్చిన అనసూయ, హే, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావయ్యా? నోటికి వచ్చినట్లు ఆగితే ఊరుకుంటాననుకుంటున్నావా? ఎవరికి కావాలని నీ బోడి ఆస్తి? నీ వాటాకి వచ్చే షేర్స్ సంపాదించడం నా కొడుకుకు పెద్ద విషయం కాదు. నిజానికి నువ్వు చేసిన పనికి నా కొడుకు నీ ప్రాణాలు తీయాలనుకున్నాడు. కానీ నేనేదో నీకు అనుకూలంగా మాట్లాడి తనకి సర్ది చెప్తే నా మీద నిందలు వేస్తావా? సరే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? తన కండిషన్కి ఒప్పుకునే ఉద్దేశం నీకు లేకపోతే జీవితాంతం జైల్లో బతకడానికి సిద్ధపడు. నీ తప్పుకు నేను బాధ్యురాలిని కాదు అని కోపంగా కట్ చేసింది కాల్. ఆవేశంతో గట్టిగా అరిచి ఎదురుగా ఉన్న చైర్ని విసిరికొట్టి, రే విరాట్, నా షేర్స్ లాక్కోవాలని ప్లాన్ చేసింది నువ్వు ఎప్పటికీ వదలను. ఎన్నో సంవత్సరాలుగా కంపెనీ మీద పూర్తి హక్కులు పొందడానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. తీరా దక్కుతుందని ఆనందించే లోపు శాశ్వతంగా దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనురా. నీ ప్రాణాలు తీసైనా కంపెనీని దక్కించుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇదంతా గది బయట నుండి గమనించిన వసుమతికి అసలు విషయం అర్థం కాక అయోమయానికి లోనైంది. కానీ భర్త మాటలను బట్టి తమకు పెద్ద సమస్య వచ్చిందని అర్థం చేసుకున్న ఆమె అప్పుడే లోపలికి వస్తున్న కొడుకుకి ఎదురెళ్ళి తండ్రికి ఏమైందో చూడమని అతన్ని తొందర చేసింది. అబ్బా, ఎందుకింత కంగారు పడుతున్నావు మామ్? ఇప్పుడే కదా వచ్చాను, కాస్త ఫ్రెష్ అయ్యి డాడీ దగ్గరికి వెళ్తాను అని అతను చెప్తున్నా వినిపించుకోకుండా స్టడీ రూమ్లోకి తోస్తుంది. ఇక తల్లి మీద కోపం చూపించలేక లోపలికి అడుగుపట్టిన అతనికి తండ్రి చేసిన విధ్వంసంకి పిచ్చి పట్టినట్లయింది. ఇప్పుడు ఏమైందని వస్తువులని నాశనం చేశారు డాడీ? అసలు ఎవరి మీద కోపంతో ఇదంతా చేశారు? ప్రతిదానికి ఆవేశం తప్ప ఆలోచన ఉండదా అని కోపంగా అడిగాడు మహేంద్రవర్మ. యూ ఇడియట్, ఇదంతా నువ్విచ్చిన ప్లాన్ కారణంగానే జరిగింది. నువ్వు చెప్పావని అనసూయ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మరీ బతిమలాడాను. ఇదంతా హాస్ని కోసం చేశానని ఆ వెరిదాన్ని నమ్మించానురా. కానీ అది కొడుకుతో మాట్లాడినట్టు మాట్లాడి నా కొంపకే ఎసురు పెట్టింది. నా ఆస్తి మొత్తం నొక్కేయాలని ప్రయత్నాలు చేస్తోంది. నా జీవితంలో ఉన్న ఏకైక లక్ష్యానికి అడ్డుపడుతున్న వాళ్ళు ఎవరిని నేను వదలను. అందరినీ ఒకేసారి చంపేస్తాను అని ఆవేశంతో ఊగిపోయాడు రాజేంద్రవర్మ. ఆహా, మీకంత సీన్ ఉందని అనుకుంటున్నారా నాన్న? నేను ఇచ్చిన ప్లాన్ ఫాలో అవ్వబట్టే కనీసం ప్రాణాలతో అయినా మిగిలారు. ఆ విషయం మర్చిపోయి ఊరికే చిందులు తొక్కకండి. ఈరోజు మీ పరిస్థితి ఇలా ఉండడానికి కారణం పూర్తిగా మీరే. ఆలోచన రాహిత్యంగా చేసిన పనులకు శిక్ష అనుభవిస్తున్నారు. అసలు మొదటి నుండి అన్నయ్యకున్న లక్ష్యమే మీ దగ్గర షేర్స్ లాక్కోవడం. ఎన్ని సంవత్సరాలుగా విరాట్ని చూస్తున్నాను కదా, అతని ఆలోచన ఏంటో ఆ మాత్రం అంచనా వేయలేరా? మీరు ఎలాగైతే అన్న కొడుకుని చూడకుండా చంపాలని చూశారో అతను అదే ఫార్ములా ఫాలో అయ్యి అవకాశం దొరికిన వెంటనే మీ షేర్స్ లాక్కోవడానికి ప్లాన్ చేశాడు. చేసిన తప్పుకు మూల్యం చెల్లించాలి కదా. సైలెంట్గా సంతకం పెట్టి ప్రాణాలు నిలబెట్టుకోండి. బతుకుంటే ఈరోజు కాకపోతే రేపైనా మీ కోరిక తీర్చుకోవచ్చు. ప్రాణాలు పోతే మాత్రం తిరిగి తీసుకురావడం కష్టం
అని తండ్రికి స్పష్టంగా చెప్పాడు. కొడుకు చెప్పిన మాటల్లో సత్యం బోధపడుతూ ఉంటే నీరుగారిపోయాడు రాజేంద్రవర్మ. తన ప్రాణమా వారసత్వ సంపదన అన్న ఆలోచన వస్తే అతని మనసు ప్రాణం వైపే మొగ్గు చూపింది. కానీ కొన్ని సంవత్సరాల కళ అంత సులువుగా వదులుకోవడం అతనికి ఏమాత్రం నచ్చలేదు. షేడ్స్ పోవడం అంటే కేవలం ఆస్తి నష్టమే మాత్రం కాదు, తన పూర్తి సంపదను కూడా కోల్పోతాడు. అదే విషయాన్ని కొడుకుతో హెచ్చరించాడు రాజేంద్ర. నా కారణంగా నువ్వు కూడా నష్టపోతున్నావు కదా, ఆ విషయంలో నీకు బాధ లేదా అని కొడుకుని ప్రశ్నించాడు. ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం కాదు డాడీ, అసలు ఈ మ్యాటర్స్ అన్నిటినీ నేను కేర్ చేయను. మీరు చేసిన తప్పులకు పర్యవసానాలు కూడా అనుభవించాలి కదా, ఇక డెసిషన్ అనవసరం, పేపర్స్ మీద సంతకం చేసేయండి, అదే అందరికీ మంచిది అని తన నిర్ణయాన్ని చెప్పాడు మహేంద్రవర్మ. ఆ రాత్రి ప్యాలెస్కు వచ్చిన విరాట్ ముఖంలో కోపం గమనించిన హాస్ని తన అనుమానాలన్నింటినీ మనసులోనే దాచుకొని సైలెంట్ అయిపోయింది. ఎప్పటిలా ఆమెకు దగ్గరకు తీసుకొని కడుపు మీద చేయి వేసి నెమ్మదిగా నిమురుతూ అలసిన మనసుతో నిద్రలోకి జారుకున్నాడు. కానీ అతను ఎందుకు బాధపడుతున్నాడని అర్థం చేసుకున్న హాస్ని అతను గాఢ నిద్రలోకి వెళ్ళడం గమనించి నెమ్మదిగా బయటకు వచ్చింది. ప్యాలెస్ బయట సెక్యూరిటీతో మాట్లాడుతున్న దాస్కు కాల్ చేసి పిలిపించి, విరాట్ గారు ఎందుకని కోపంగా ఉన్నారు? చిన్నమావయ్య గారి ఇంట్లో ఏమైనా జరిగిందా అని అడిగింది. ఆయన ఇంట్లో ఏమైనా జరగడం ఏంటి మేడం, అసలు వాళ్ళ గురించి మనకెలా తెలుస్తుంది? ఇక సార్ కోపంగా ఉన్నది వేరే విషయంలో, ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు అని ప్రశ్నార్థకంగా చూశాడు దాస్. అక్కడి నుండి రావడం వల్లేగా కోపంగా ఉన్నారు, అందుకే అడుగుతున్నాను అని బదులిచ్చింది హాస్ని. అసలు సార్ ఈరోజు అక్కడికి వెళ్ళనే లేదు మేడం, అనసూయ మేడం గారి ఇంటికి డిన్నర్కి పిలిస్తే వెళ్ళారు. బయటకు వచ్చిన దగ్గర నుండి సార్ ముఖం కోపంగానే ఉంది, అడగాలంటే భయం వేసి సైలెంట్గా ఊరుకున్నాను అని చెప్పాడు దాస్. అసలు విషయం ఏమై ఉంటుందో అర్థం కాక ఆలోచిస్తూనే లోపలికి వచ్చిన అతని గుండెల మీద తల పెట్టుకొని పడుకుంది హాస్ని. విరాట్ ఇచ్చిన షాక్ తట్టుకోలేక రాజేంద్ర ఆ రాత్రంతా నిద్రకు దూరమయ్యాడు. ఈ సమస్య నుంచి బయటపడటానికి మరొక మార్గం ఉందేమోనని తీవ్రంగా ఆలోచించాడు. కానీ అతనికి ఎలాంటి దారి కనిపించకపోవడంతో గుండెల్లో పొంగుతున్న బాధను అతి కష్టంగా అణచుకొని అగ్రిమెంట్లో మెన్షన్ చేసిన విధంగా షేర్స్ అన్నిటినీ విరాట్కి రాసిచ్చేశాడు. పేపర్స్ మీద సంతకం చేస్తున్న సమయంలో అతని చేయి వణికింది. ఈ రోజుతో తనకు రుద్రమనేని ఎంపైర్ మీద ఎలాంటి హక్కులు లేవని, తనతో పాటు తన వారసులకు కూడా పూర్తిగా హక్కులు కోల్పోయారన్న వాస్తవాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. ఇచ్చిన మాట ప్రకారం విరాట్ అతని డ్రైవర్ను విడిచిపెట్టినప్పటికీ జరిగిన అవమానం అతనిలో కసిని మరింత పెంచింది. ఎప్పటికైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేసి విల్లాకు వచ్చేసరికి నట్టింట్లో కూర్చొని రాగాలు తీస్తున్న వసుమతి, ఆమెను కన్సోల్ చేస్తున్న కావ్య కనిపించింది. విరాట్ ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని ఊహించని కావ్య తన మామయ్య పరిస్థితికి చాలా బాధపడింది. కానీ ఏం చెప్పి వసుమతి బాధ తగ్గించాలో ఆమెకు అర్థం కాలేదు. ఎన్నో తెలివితేటలున్న తన మామయ్య అతని ముందు బోల్తా పడి ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఇక అతన్ని ఎదుర్కోవడం తన వల్ల అవుతుందా అని ఆలోచనలో పడింది. అదే సమయంలో లోపలికి వచ్చిన రాజేంద్రవర్మ తన కోపం మొత్తాన్ని కావ్య మీద చూపించి ఆమె మనసును తీవ్రంగా గాయపరిచాడు. అతని మాటలు తట్టుకోలేక ఏడుస్తూ గదిలోకి వెళ్ళిన కావ్యను చూసి కంగారు పడింది వసుమతి. ఇప్పుడు కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అసలు మహేంద్రవర్మ ఇంటెన్షన్ ఏంటి? ఆస్తిని వదులుకున్న రాజేంద్ర మౌనంగా ఉంటాడా? విరాట్ ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.